రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీకృష్ణనగర్ కాలనీలో చీమలమ్మ బాలమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాయితో కొట్టి హత్య చేశారు. 30 ఏళ్లుగా ఇదే కాలనీలో చిన్న రూమ్లో ఉంటున్న బాలమ్మ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ జీవనం గడిపేది. అయితే ఇవాళ ఇళ్లలో పనికి రాకపోవడంతో పక్కనే ఉన్నవారు వెళ్లి చూడగా బాలమ్మ మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలమ్మ వద్ద ఉన్న నగదు కోసమే దుండగులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చీమల బాలమ్మ మాకు 30 సంవత్సరాల పరిచయం. తెచ్చుకొచ్చేది ఇక్కడ ఎవ్వరు లేరు. ఇదే కాలనీలో అక్కడ గుడిసి ఉండేది, ఆ గుడిసిలో ఉండేది. ఆ తర్వాత ఆ మధ్య వర్షాలు వచ్చినప్పుడు ఆమె గుడిసి నుంచి ఎందుకు మా చర్చి కాడికి వచ్చి ఉండమని చెప్పాం. ఆమెకు కొడుకులు గాని భర్త గాని బంధువులు గాని ఎవ్వరు లేరు. సో చర్చికి వచ్చేది ఎవరమ్మని పరిస్థితి అంటే మాకు ఎవరు లేరా అంటే సరే మా ఇంట్లోనే తినమని చెప్పేవాడిని. మా ఇంట్లోనే 30 సంవత్సరాల నుంచి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మా దగ్గరే తిని ఈ గుడిసిలో ఉండేది. ఈ గుడిసిలో నుంచి ఆ మధ్య వర్షాలు వచ్చినప్పుడు పాపం ఈ హరి అని మెకానిక్ ఉన్నాడు ఈ కాలనీలో. హరి వాళ్ళకి ఎక్కడో దూరం ఎప్పుడో తెలిసిన పిల్లాడు, అమ్మలాగా అతను కూడా చూసుకునేవాడు. ఇక పైన ఒక పట్ట వేసాడు, దాని కింద ఆ ఇంటి వనరు గోడ పక్కమట ఉండేది. రోజు వస్తుంది. ఈ మధ్య కొంచెం యాక్సిడెంట్ అయింది, రావద్దు ఇంటికని మేమే ఇంటికి భోజనం పంపించేవాళ్ళం. నేను కూడా చర్చికి వచ్చింది, మాట్లాడింది, ప్రార్థన చేయించుకుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఆ బాబు చెప్పాడు ఇట్లా అయిపోయింది అంకుల్ అని. సో ఎవరి జోలికి వెళ్ళేది కాదు, ఇళ్లలో పనిచేసేది. అంత క్రితం ఆ పని చేసినప్పుడు కూడా మేము క్యాకులేసి మానిపించేసాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కరిసింది. ఆ తర్వాత మళ్ళా చీకట్లో ఎక్కడో షాప్ దగ్గర ఊడిసి వస్తుంటే మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఫ్లైఓవర్ కింద స్పీడ్ బండి వచ్చి గుద్దేసింది. సో అక్కడ ఆపేసి ఆపరేషన్ మొన్నే కళ్ళ ఆపరేషన్ చేయించాం. కళ్ళు కనపడేగా అయినా తల్లిలాగా చూసుకున్నాం. మరి దుర్మార్గులు మరి ఆమెను వయసును చూడకుండా మరి ఆమెను చంపేశారు. మరి చట్టం న్యాయంగా చేసి పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, హంతకుల్ని పట్టుకోవాలి, వారిని కంపల్సరీగా ఆయన అరెస్ట్ చేయాలి. వారికి కావాల్సినటువంటి ఏదైతే శిక్ష ఉందో అది పడాలి. లేకపోతే